హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో పాల ముంజలు ఎలా చేయాలో చూపించబోతున్నాను అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 కప్ వాటర్ అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. చెప్పాలంటే పాల ముంజలు పాలతో అయితే చేస్తారండి. నేను వాటర్తో అయితే చేశాను. మీరు వాటర్ ప్లేస్లో పాలైతే వేసుకోవచ్చండి. ఈ విధంగా మరిగిన తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుని దగ్గరగా అయ్యేంతవరకు కలుపుకోవాలండి. కలుపుకుని చల్లారిన తర్వాత చేతులతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలండి. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లోపు స్టఫింగ్ కోసం కొబ్బరి పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ విధంగా 1 కప్పు కొబ్బరి అయితే తీసుకోవాలి, పచ్చి కొబ్బరి తురుము. అలాగే 1/2 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా కరగనివ్వాలండి. అలాగే 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఈ విధంగా దగ్గరగా అయ్యి బాగా కరిగిపోవాలండి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు, బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనివ్వాలండి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వదైతే ఈ విధంగా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొబ్బరి పూర్ణం కూడా చల్లారిన తర్వాత అవి కూడా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో అయితే కొబ్బరి పూర్ణం అయితే పెట్టుకుని ఈ విధంగా క్లోజ్ చేసేసి బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలండి. అన్నీ వీడియో క్లిప్లో చేస్తున్నట్టుగా చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. మీకు అంటుకున్నట్లు అనిపిస్తే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి హ్యాండ్స్కి. ఈ విధంగా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫుల్ హీట్లో ఉండాలండి. ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా పాల ముంజలు అయితే రెడీ అయిపోతాయి. మీరు వాటర్ ప్లేస్లో మిల్క్ అయితే తీసుకోవచ్చండి. నేను వాటర్తో అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచాలండి. అంతే అండి, టేస్టీగా పాల ముంజలు అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.